నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రాష్ట్రంలో నిషేధిత భూముల వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనప్పటికీ ఈ నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల యజమానులు ఈ సమస్య పరిష్కారానికి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల అవినీతి తాండవించడం ఖాయమని, కానీ సమస్య పరిష్కారం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కరించాలని కొన్నేళ్లుగా మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగామని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని భూ యజమానులు వాపోతున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను, భూములను నిషేధిత జాబితాలో పెట్టారని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటున్న జూబ్లీహిల్స్ అధికార నివాసాన్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, సంగారెడ్డి జిల్లాలలో వేల ఎకరాల భూములను, నివాస స్థలాలను, ప్లాట్లను నిషేధ జాబితాలో చేర్చడం పట్ల వాటిని అనుభవిస్తున్న వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. చివరికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జరిగిన తప్పిదాన్ని గమనించి ప్రజలకు క్షమాపణ కూడా కోరారు. కానీ నిషేధిత జాబితాలో ఉన్న భూములను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాల్సింది పోయి తిరిగి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చేసిన ప్రకటనలో ఔచిత్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయని ప్రభుత్వం తాజాగా నిషేధిత భూములపై చేసిన ప్రకటనతో ఈ కార్యాలయాలు, ఇందులో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది భారీ ఎత్తున చేతివాటం ప్రదర్శించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిషేధిత భూముల వ్యవహారాల్లో రెవెన్యూ కార్యాలయాలు, న్యాయస్థానాల చుట్టూ తిరిగి అలసిపోయామని, మళ్లీ తహసీల్దార్ కార్యాలయాలకు వెళితే సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుందని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు చేతివాటం ప్రదర్శించి కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకున్నారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపి సరికొత్త విధానాన్ని తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చింది. అందుకనుగుణంగా భూభారతిని ప్రవేశపెట్టి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరించి భూ యజమానులకు ఉపశమనం కల్పించింది. నిషేధిత భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి ఇలాంటి తప్పిదానికే పాల్పడుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారిని దండించాల్సిందేనని, అయితే ప్రైవేటు భూముల్లో ఇప్పటికే ఇళ్లు, ప్లాట్లు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్న వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, చివరకు ఆస్తులను అమ్ముకొని పిల్లలకు పెళ్లిళ్లు చేద్దామన్నా విక్రయించేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటోను ముద్రించుకుని పంపిణీ చేసిన అంశాన్ని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెలుగులోకి తెచ్చారు. ఇదే అంశాన్ని 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివరించి భూములన్నీ లాక్కునే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి ఒడిగట్టారని, అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఒక్క కారణంతోనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు ప్రకటించారు. తిరిగి ఇలాంటి తప్పిదాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేయిస్తుందని, బేషరతుగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు భూముల విషయంలో ఉత్తర్వులు జారీ చేసి ఎవరి ఆస్తులు వారికి దక్కేలా చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్లకు ఇచ్చిన అధికారాన్ని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత భూముల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. జాబితాలో ఉన్న భూ యజమానులతో పాటు కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఎటువంటి న్యాయ సమస్యలు ఉన్నా పార్టీ పరిష్కరిస్తుందని, న్యాయవాదులను అందుబాటులో ఉంచామని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్న భూ యజమానులతో బుధవారం సమావేశమై వారి ఆవేదనను, పడుతున్న ఆందోళనను వినడంతో పాటు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని వారికి భరోసా కల్పించారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూములు, వ్యక్తిగత స్థిరాస్తుల జోలికి వస్తే ప్రజలు ఎంతటి వారినైనా ఉపేక్షించబోరన్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయని,
ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 22A అంశంలోనూ ఇదే జరగబోతుందని, దీని పట్ల అప్రమత్తంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తెలంగాణలో ధరణి పరిణామాల క్రమంలో లక్షలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిన సంగతిని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితాలోకి ప్రైవేటు భూములు, ఆస్తులు చేరాయి. దీంతో యజమానుల్లో గందరగోళం నెలకొంది. విద్య, వివాహాలు, అనారోగ్య పరిస్థితులు, ఇతర అత్యవసరాల కోసం స్థిరాస్తులను విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి వీలు లేకుండా పోవడంతో యజమానుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం 22A విషయంలో సత్వరమే స్పందించాలని, లేకపోతే ప్రమాదం పొంచి ఉందని గమనించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు భూములను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేయాలని, అలా కాకుండా తిరిగి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయాలని కోరితే ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం లేదని, మరింత జటిలమై మరో వివాదానికి దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సమస్యకు మూల కారణం రెవెన్యూ శాఖనే అని, ఆ శాఖ చేసిన తప్పిదాల వల్ల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారని, మళ్లీ ఆ అధికారులకే అధికారాలు కట్టబెడితే జరిగేది అవినీతే తప్ప నిషేధిత భూముల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం లేదని, ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు.